పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్య వయసు సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక హామీ ఇచ్చా. అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు, అమరజీవి ఆమర నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 2025 సెప్టెంబర్ 3న ఇదే పుణ్యభూమి పైన మనం శంకుస్థాపన చేసుకున్నాం. కరెక్ట్గా 194 రోజుల్లో మొత్తం భారతదేశ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. మా రౌడీ దొండి రాకేష్ గారిని ఎప్పుడు స్పీడ్ పెంచమని చెప్తా. అలాంటిది విగ్రహ ఏర్పాటులో ఆయన స్పీడే వేరు. ఇక్కడనే ఇప్పుడు కూడా ఉంది కంటైనర్. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడనే కంటైనర్లో పడుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన ఒక్కరే కాదు, దాని వెనకాల మీరందరూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఉన్నారు. మీ సహకారం ఉంది, మీ త్యాగం ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయా. రాజకీయ నాయకులం పలానా రోజులు కదా చేయాలని చెప్తాం, కానీ ముందలు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటిది ఈరోజు మేమందరం గర్వపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఆర్య వైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులందరూ కలిసినప్పుడు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్ లో చెప్పా, ఆర్య వైశ్య సోదరుల్ని మన ఆదర్శంగా తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా విగ్రహం ఏర్పాటు చేయాలంటే అందరం కలిసికట్టుగా ముందరికి రావాలి. అప్పుడే మనం ముందరికి నడవగలుగుతామని వాళ్ళకి చెప్తాం జరిగింది. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రాజకీయాలు చేయలే, లేదంటే అధికారం కోసం ఆయన చేయలేదు. గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు. స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఏకంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయనకి జైలుకి వెళ్ళారు. నెల్లూరులో దళితులకు ఆలయం ప్రవేశం కల్పించాలని ఆర్నిసలు పోరాడారు. సుమారుగా 5 దీక్షలు కూడా చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రలో పడుతున్న ఇబ్బందులు ఆయన చూశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం పోరాడాలి, లేదంటే మహాపాపం చేసిన వాళ్ళం అవుతామని ఆనాడు ఆయన ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్రం రాకుండా చేస్తున్నారని ఆయన యుద్ధమే ప్రకటించారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం, పోతే నా ప్రాణం అని ప్రకటించి ఆయన దీక్ష